ఓర్పులో ఉండాల్సినటువంటి నానార్థాల్లో 3 భాగాలు ఏంటిదంట? ఓర్పులో ఓపిక, సహించుట, ఆ తర్వాత ఓర్చుకొనుట. కాబట్టి అట్లా ఈ 3 ఉండాలి. ఆ తర్వాత ఓర్పులో ఇంకొకటి ఏంటంటే ఎదురు చూసేటువంటి లక్షణం ఉండాలి. ఆ తర్వాత ఓర్పులో మారు మనస్సు పొందడానికి అవకాశము ఇవ్వబడుతుంది ఓర్పులో. కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని తప్పిదాల్లో ఉంటున్నా ఇంకా నశించిపోకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే దేవుడు మారు మనస్సు పొందడానికి దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, దేవుడు మారు మనస్సు పొందడానికి దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఆయన నీకు అనుగ్రహము చూపుతూ ఉంటే నీకు అర్థం కావట్లేదా అంటాడు పౌలు రోమా పత్రికలో. ఈరోజు ఆయన ఏం చూపిస్తాడంట? దీర్ఘశాంతం. ఎందుకు చూపిస్తున్నాడు? మన జీవితాలు దినము కూడా మార్పు చెందడానికి తెలిసినటువంటి తప్పులన్నీ కూడా ఓర్పుతో మనం ఏం చేయాలి? మారు మనస్సు పొందడానికి, మనల్ని మనం అప్పగించుకోవడానికి దేవుడు ఏం చూపిస్తాడు? మనకి ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు.